నమస్కారం మిత్రులారా, మా చివరి మార్కెటింగ్ వీడియోకు స్వాగతం. ఈరోజు మేము 5 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయస్సు గల మహిళలు మరియు వారి కుటుంబాలకు చిక్కిని ఎలా ప్రచారం చేయాలో గురించి మాట్లాడబోతున్నాము. దుకాణాలలో ఇంటి మహిళలకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించే ప్రదర్శనలను ఏర్పాటు చేయండి. సహజ పదార్థాలు మరియు మీ చిక్కీ ఎలా ఆరోగ్యకరమైనది వంటి విషయాల గురించి మాట్లాడండి. వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ప్రకాశవంతమైన డిస్ప్లేలు, చక్కగా చుట్టబడిన ఉచిత నమూనాలు మరియు దుకాణాలలో ప్రత్యేక బేరాలను ఉపయోగించండి. మీ ప్రస్తుత కస్టమర్లకు వారి తదుపరి కొనుగోలుపై తగ్గింపులను అందించడం ద్వారా కొత్త కస్టమర్లను తీసుకురావండి. తీపి దుకాణాలు మరియు కిరాణా దుకాణాలలో పాల్గొనడం, బేకరీలు మీ చిక్కీని ప్రదర్శించడానికి ఒక గొప్ప మార్గం. చిక్కీలో ఏముందో, దాని ధర ఎంత, అది ఎలా ప్యాక్ చేయబడిందనే దాని గురించి మీ వినియోగదారులకు వివరాలు ఇవ్వండి. ఎక్కువ మంది మీ చిక్కీని ఇష్టపడటం ప్రారంభించినప్పుడు ప్రకటన చేయడానికి పెద్ద మార్గాల గురించి ఆలోచించండి. మీకు బడ్జెట్ ఉంటే మీ వినియోగదారులు వెళ్లే ప్రదేశాలలో స్థానిక రేడియో ప్రకటనలు, ఫ్లయర్లు లేదా పెద్ద బహిరంగ ప్రకటనలను ఉపయోగించడం గురించి ఆలోచించండి. స్థానిక వార్తాపత్రికలు, మ్యాగజైన్లు మరియు ఆన్లైన్ బ్లాగ్లలోకి ప్రవేశించడానికి ప్రయత్నించండి. స్థానిక పాఠశాలలకు లేదా సమీప కార్యాలయాలకు చేరుకోవడం వల్ల మీ బ్రాండ్ను చూడటానికి ఎక్కువ మంది వ్యక్తులను పొందవచ్చు. స్థానిక తీపి దుకాణాలు, కిరాణా దుకాణాలు, బేకరీలు మరియు కుటుంబాల కోసం వస్తువులను తయారు చేసే ఇతర కంపెనీలతో కలిసి పనిచేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో కుటుంబాలు ఇష్టపడే కథలను చెప్పండి. మీరు చిక్కీని ఎలా తయారు చేస్తారనే సరదా వీడియోలను పంచుకోండి. కుటుంబాలకు ఏది ఉత్తేజకరమైనదో చూపిస్తుంది మరియు నాణ్యత గురించి నొక్కి చెబుతుంది. మీ చిక్కీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరియు చిక్కీ గురించి ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడండి. మహిళలు మరియు కుటుంబాలు బాగా ఇష్టపడే మరియు మీ ఉత్పత్తి గురించి నిజాయితీగా మాట్లాడగల ప్రభావశీలులతో పనిచేయండి. ఈ ఆలోచనలతో మీరు నిజంగా మీ చిక్కీని స్థానిక మరియు ప్రాంతీయ ప్రాంతంలోని కుటుంబాలలో ప్రాచుర్యం పొందవచ్చు. వ్యాపార్ కోచ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.